గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 7. ఈరోజు కూడా మన మార్కెట్ అనేది డౌన్ఫాల్ కావడం జరిగినది. మీరు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ 50 చూసుకుంటే 5 మినిట్స్ క్యాండిల్ చేంజ్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి ఈరోజు 7th మార్నింగ్ నుంచి కంటిన్యూగా అప్ టు 130 వరకు డౌన్ఫాల్ అయ్యి ఆ నుంచి షార్ప్గా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. సో ఇది కావాల్సుకని ఆపరేటర్లు చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పడితే ఒకటేసారి డౌన్ అన్న కావాలా, పైకన పోవాలా, కింద పడి మళ్ళీ పైకి లేసి కింద పడిందని. సో దాని ఎఫెక్ట్ వల్ల ఈరోజు పోర్ట్ఫోలియో చూసుకుంటే మొత్తము -5,000. సేమ్ నేను ఈరోజు వచ్చేసి ఎడల్వైజ్ తీసుకోవడం జరిగింది. ఎడల్వైజ్ నేను నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకుంటే కానీ ఏ ప్రైస్ కాడైతే నేను ఇంతకుముందు కొన్నానో సేమ్ అదే ప్రైస్ కాడికి మళ్ళీ వచ్చింది. యాక్చువల్లీ ఇంతకుముందు నేను 113 కాడ తీసుకున్నా. ప్రజెంట్ ఇప్పుడు 114.5 అనేది మార్నింగ్ సెట్ చేయడం జరిగింది. అది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నియర్ బై 130కి ట్రిగ్గర్ కావడం జరిగిందనమాట. సో మేబీ ఇంకా కంటిన్యూగా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ చేయడం జరిగింది. మనము ఎఫ్ఐఎస్ డేటా చూసుకుంటే కన్నా ఒకసారి మీకు ఓపెన్ చేస్తున్నాను. ఎఫ్ఐఎస్ డిఎస్ డేటా అక్టోబర్ 3వ తేదీ ఇక్కడ మీరు చూసుకుంటే అక్టోబర్ 3వ తేదీ ఎఫ్ఐఎస్ 15,000 కోట్లు సేల్ చేస్తే డిఏఎస్ ఓన్లీ కొనేది ఎంత 12,000 కోట్లు. తర్వాత 4వ తేదీ వచ్చేసి 9,800 కోట్ల సెల్లింగ్, 8,900 కోట్లు బయ్యింగ్. ఈరోజు డేటా మనం ఒకవేళ ఈవినింగ్ డేటా రావచ్చు. ఈవినింగ్ డేటా వచ్చినప్పుడు ఒకసారి అది కూడా నేను అప్డేట్ చేస్తాను. ప్రీవియస్ వాళ్ళు ఎప్పుడైతే కంటిన్యూగా ఇప్పుడు సెప్టెంబర్ 20వ తేదీ చూసుకుంటే బయ్యింగ్ వచ్చేసి 14,000 కోట్లు, సెల్లింగ్ వచ్చేసి 4,000 కోట్లు మాత్రమే. అందుకోసం ఆ రోజు ఒకరోజు మార్కెట్ బాగా పైకి వెళ్ళడం జరిగినది. ఈరోజు కూడా మేబీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అబ్జర్వ్ చేద్దాము ఎఫ్ఎస్ డేటా ఏ విధంగా వస్తుంది అని. సో ఎవరే కానీ భయపడొద్దు. డౌన్ అయింది కదా మళ్ళీ రికవరీ కాదేమో అని. మీరు తీసుకున్న స్ట్రాంగ్ బాగా ఫండమెంటల్ స్ట్రాంగ్ అయ్యి అంటే కొందరు అనుకోవచ్చు ఏ విధంగా ఫండమెంటల్ స్ట్రాంగ్ అని. మీరు ఓపెన్ చేసినాక దానిలో ఎఫ్ఐఎస్ కాకుండా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కానీ డిఐస్ వాళ్ళు కానీ ఉంటే కానీ అది కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నట్టు కంపెనీ ఫండమెంటల్స్గా ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి. రిమైనింగ్ అది కాకుండా రిమైనింగ్ ఏదైనా ఉంటే కన్నా ఒకసారి మీరు స్క్రీనరీ వెబ్సైట్లోకి వెళ్ళి దానిలో డిఏఎస్ ఎవరెవరు ఉన్నారు, ఎఫ్ఐఎస్ ఎవరెవరు ఉన్నారు ఒకసారి అది కూడా చూసుకోండి. ఎఫ్ఐఎస్లో వచ్చేసి ఏమన్నా యూఎస్ఐ పెన్షన్ అమౌంట్ రిలేటెడ్ ఏదైనా ఉందా, వాళ్ళు వచ్చేసి బాగా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న వాటిలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలా కాకుండా నార్మల్గా వేరే వాళ్ళు వచ్చేసి ఏదైతే వాళ్ళు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసమని కొందరు ఎంట్రీ అవుతూ ఉంటారు. ఒకసారి అది కూడా చూసుకోండి. ఎఫ్ఐఎస్ ఎవరెవరు ఉన్నారు, డిఏఎస్ ఎవరెవరు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు లేకపోతే వీళ్ళిద్దరు ఎవరెవరు ఉన్నారో కొద్దిగా స్ట్రాంగ్ మనం ఎప్పుడు పేర్లు వినదగ్గ వాళ్ళు ఉన్నారా లేరా అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్.